హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్తో తయారు చేయబోతున్నాను. ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి డిఫరెంట్గా తయారు చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అందుకోసం స్వీట్ కార్న్ని ఇలా ఒలిచిపెట్టుకున్నాను. తగినంత కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేయాలండి బాగా. ఇలాగే ఆ గింజలకి అన్ని ఉప్పు కారం అవన్నీ మంచిగా పడతాయండి. ఇందులో బియ్యమను శనగపిండి కలిపి ఒక బౌల్ పిండి తీసుకుంటున్నానండి. ఇలా నేను చూపించిన విధంగా బాగా కలపండి. కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా కలుపుకోండి. మరీ జారుగా కాకుండా రీతిగా కాకుండా ఇలా కలపండి చూపించిన విధంగా. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని చూడండి ఎలా కలిపాను. ఇలా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా వేస్తే క్రిస్పీగా వస్తాయండి. చివరిగా కరివేపాకు కొద్దిగా ఇలా తుంచి వేసుకున్నాను. వీటిని కూడా మిక్స్ చేశాను బాగా. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. సరిపడా ఆయిల్ వేయించడానికి. ఆయిల్ వేగిందా లేదా చూసుకొని చిన్న ముద్దలుగా అలా వేసుకున్నానండి. మాడకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా వేయించి పక్కకు తీసుకోవాలి. రెడీ అయిపోయాయి చూడండి. ఎంతో టేస్ట్ అయిన క్రిస్పీగా చాలా టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీ రెడీ అండి. ఇది పిల్లలకి ఎంతో హెల్దీ, చాలా రుచిగా ఉంటుంది. బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.